హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నిన్న జరిగిన మ్యాచ్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. రియల్లీ పార్ట్ని స్టార్స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ అదే. క్లియర్లీ సెకండ్ బాల్కి ట్రావిస్ హెడ్ అవుట్ అవ్వడం క్లియర్లీ ట్రావిస్ హెడ్ మిచెల్ స్టార్క్ చెప్పాము. మిచెల్ స్టార్క్ వస్తే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఉంటుంది, కానీ మిచెల్ స్టార్క్ అయితే తన హ్యాండ్ అయితే చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ అభిషేక్ శర్మ కూడా అంత పర్ఫామ్ చేయలేకపోయాడు. 4 బంతులు ఆడి 3 రన్లు చేయగలిగాడు. రియల్లీ గుడ్ క్యాచ్ మ్యాండ్రీ రసెల్ అని కూడా అనుకోవచ్చు. కానీ రాహుల్ త్రిపాఠి గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు. 3 ట్రబుల్ ఉంది. క్లియర్లీ వికెట్స్ పడుతున్నాయి. ఒక 55 కొట్టాడు 35 బాల్స్కి. క్లాస్ అయిన కూడా 21 క్లాస్ అయిన కూడా బాగా ఆడాడు. ఇద్దరు మధ్యలో 50 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. రియల్లీ పవర్ ప్లేలో 6 ఓవర్లకి 45కి 4 వికెట్లు. రియల్లీ పవర్ ప్లేలో కేకేఆర్ అయితే ఒక హ్యాండ్ అయితే అప్పర్ ఉంది. కొన్ని రన్స్ మాత్రమే వచ్చాయి క్లియర్లీ. అండ్ మిడిల్ ఓవర్స్లో వస్తే కాస్త ఎస్ఆర్ అప్పర్ హ్యాండ్ అందుకున్నామని చెప్పొచ్చు, కానీ వికెట్ మాత్రం 4 పడ్డాయి 80 రన్స్కి. క్లియర్లీ ఇక్కడ రాహుల్ త్రిపాఠి క్లాస్ అండ్ పార్ట్నర్షిప్ వల్ల అయితే వచ్చింది 80, లేకపోతే 1. అండ్ ఇంకా డెత్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటే అందరు ఎస్ఆర్హెచ్ డెత్ ఓవర్స్లో 140, 150 కాల్అవుట్ అయితే అనుకున్నారు, కానీ క్లియర్లీ పార్ట్ కమిన్స్ ఒక డీసీ నాక్ ఆడాడు, ఫినిష్ ఇచ్చాడు. 159 కాల్అవుట్ అయితే అయ్యారు. అండ్ దాని తర్వాత కేకేఆర్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత విధ్వంసం అనవచ్చు. పవర్ ప్లేలో 60 పైగా కొట్టింది, కానీ 2 వికెట్స్ లాస్ అయింది. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కలిసి గేమ్ని ఫినిష్ చేశాడు. క్లియర్లీ శ్రేయస్ అయ్యర్ కాస్త స్లో ఆడడం, కానీ దాని తర్వాత చాలా ఫైర్ అయ్యాడు. రియల్లీ స్పిన్నర్ బౌలింగ్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు పెద్ద పార్ట్నర్షిప్, ఇద్దరు 50-50 కొట్టి మెయిన్గా హయ్యర్ కొంచెం స్లో ఆడుతున్నప్పుడు బూస్ పెంచాడు. కేవలం 20 పైన బాల్స్లోనే 50 వేశాడు. క్లియర్లీ గుడ్ నాక్. అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా 50 కొట్టాడు. ఇద్దరు వచ్చి గేమ్ ఎండ్ చేశారు. బాయ్ గైస్, బాయ్.